దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మలను బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైన. ఇట్టి సేవ మీకు యుక్తమైన. ఏ సేవ? ఇట్టి సేవ అంటే ఏ సేవ? సజీవ యాగముగా ఏం చేయాలంట? సజీవ యాగముగా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైన. అపోస్తుడైన పౌలు పరిశుద్ధాత్మ ద్వారా సంఘానికి తెలియచేస్తున్నటువంటి మాట దేవునికి అనుకూలమైనటువంటి, దేవునికి ఇష్టమైనటువంటి సేవ చెయ్యాలని ఆయన కోరుతున్నాడు. అనగా ఇక్కడ పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకి సమర్పించుకొనుడి అని. పరిశుద్ధముగాను అనుకూలముగాను సజీవ యాగముగా మన శరీరాన్ని ఆయనకి సమర్పించుకోవాలంట. అనగా దేవుడు ఆయన సంఘం అనే శరీరాన్ని ఏమి కోరుతున్నాడంటే పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వారుగా ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు. పవిత్రమైనటువంటి మనసుతో, పరిశుద్ధమైనటువంటి మనసుతో ఆయన ఎదుట మనము కనబడాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకే ఆయన నిన్ను, నన్ను, మనందరినీ సంఘముగా ఆయన ఏర్పాటు చేసుకుని ఆయన యొక్క బిడ్డలుగా ఈ లోకంలో మనల్ని ఆయన ప్రతిష్ఠ చేసుకున్నాడు. కాబట్టి 2వ వచనంలోకి మనం వెళ్తే చూడండి, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగటి వలన రూపాంతరము పొందు. ఇక్కడ 3 మాటలు చెప్తున్నాడు. ఈ 2వ వచనంలో 3 మాటలు. ఒకటేమిటంటే లోక మర్యాదను దేవుని సంఘము అనుసరించకూడదు. రెండోది వాక్యము చేత తమ్ము తాము నూతన పరుచుకోవాలి. మూడోది దేవుని చిత్తమేదో తెలుసుకొని ఆ రీతిగా మనం జీవించాలి. ఈ 3 విషయాలు చెప్తున్నాడు. దేవుని యొక్క సంఘము, దేవుని యొక్క పిల్లలు దేవుని కోసము తమ్ము తాను ప్రతిష్ఠ చేసుకున్నటువంటి వారు దేవుని కోసమే జీవించేవారు ఉండాలి. దేవుణ్ణి మహిమపరిచేవారు ఉండాలి. దేవుణ్ణి ఘనపరిచేవారు ఉండాలి. దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించేవారుగా ఉండాలని ఆయన కోరుతూ, అందుకే సజీవ యాగముగా తమ్ము తాము దేవునికి సమర్పించుకోవాలి. ఎవరైతే సజీవ యాగముగా తమ్ము తాము దేవునికి సమర్పించుకుంటారో వారు లోక మర్యాదను అనుసరించరు. దేవుని యొక్క వాక్యము చేత తమ్ము తాము శుద్ధి చేసుకుంటారు. దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొని దేవుని చిత్త ప్రకారము ఈ లోకములో వారి యొక్క విశ్వాస జీవితాన్ని వారు కొనసాగిస్తారు. ఈ 3 విషయాలు ఈ 2వ వచనములో ఆయన సెలవిస్తూ ఉన్నారు. మొదటి మాట మనం గమనించినట్లయితే లోక మర్యాదను మనము అనుసరించకూడదు అని ఇక్కడ మరి పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా సంఘానికి తెలియచేస్తున్నాడు. లోక మర్యాద అనేది మనం గమనించినట్లయితే చూడండి, ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము
18వ అధ్యాయం చూడండి, ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయము 13-14 వచనాలు చదవండి. నీవు నీ దేవుడైన యెహోవా యొద్ద యథార్థపరుడువై ఉండవలెను. నీవు స్వాధీనపరుచుకొని పోవు జనములు మేఘ శకునములను చెప్పువారి మాటను, సోదెగాండ్ర మాటను విందురు. నీ దేవుడైన యెహోవా నిన్ను అలాగూ చేయ నీయడు. లోక మర్యాద అంటే లోకంలో ఉన్నటువంటి మనుషులు ఏ తీరుగా వెళతారో వారిని అనుసరించి నడవటము దేవుని లోక మర్యాద. వాళ్ళు అలా వెళ్తున్నారు, మేము కూడా అలా వెళ్ళాలి. వాళ్ళు అలా మాట్లాడుతున్నారు, మేము కూడా అలా మాట్లాడాలి. వాళ్ళు అలా చేస్తున్నారు, మేము కూడా అలా చెయ్యాలి. చూసారా, దాన్ని ఏమంటారంటే లోక మర్యాద అంటారు. కానీ దేవుని యొక్క ప్రజలకు, దేవుని యొక్క సంఘానికి, దేవుని యొక్క పిల్లలకు దేవుడు వాక్యము అనేటువంటి ఒక అద్వితీయమైనటువంటి మాటలు మనకు అనుగ్రహించున్నారు. సమస్తము దేవుని యొక్క వాక్య ప్రకారమే మనం నడుచుకోవాలి తప్ప, దేవుడు సెలవిచ్చినటువంటి ఇదిగో మరి ఆ మాటల ప్రకారమే మనం నడుచుకోవాలి తప్ప, మనుషుల యొక్క మాటలు ప్రకారం అనగా లోక సంబంధమైనటువంటి ఆ మర్యాదను అనుసరించి, లోక సంబంధమైనటువంటి ఆచారాలను అనుసరించి, లోక సంబంధమైనటువంటి పద్ధతులు అనుసరించి, లోక సంబంధమైనటువంటి ఆ స్థితిగతుల ప్రకారము మనం ఎంత మాత్రము నడుచుకోకూడదు అని ఇక్కడ దేవుని వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకి సెలవిస్తా ఉన్నాడు. అక్కడ మరి దేవుడు వాళ్ళకి చెప్పే మాట ఏమిటంటే, ఇదిగో మీరు యథార్థమైనటువంటి వారిగా నా యొద్ద మీరు ఉండాలి. మీరు వెళ్ళేటువంటి ఆ దేశంలో జనులు అంట మేఘ శకునాలు చెప్పే మాటలు వింటారంట, సోదెగాండ్ర మాట వింటారంట. వాళ్ళు చెప్పేటువంటి ప్రకారం ఆ మనుషులు నడుచుకుంటారు. కాబట్టి మీరు ఆ మాటల ప్రకారము, ఆ మనుషులు వెళ్ళేటువంటి ఆ మార్గములో మనుషులు నడిచేటువంటి ఆ లోక మర్యాద చొప్పున నీవు చేయకూడదు. కానీ నా ఎదుట యథార్థవంతుడుగా నేను ఏదైతే మీకు ఆజ్ఞాపించానో దాని ప్రకారమే మీరు నడుచుకోవాలి అని ఇక్కడ దేవుడు సెలవిస్తా ఉన్నాడు. చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక చూడండి, మొదటి అధ్యాయము 18-19 వచనాలు చూడండి. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతురని మీరు ఎరుగుదురు కదా అంటాడు. మనం ఎలా విమోచించబడ్డాం, మనం ఎలా రక్షించబడ్డాం, మనం ఎలా దేవుని పిల్లలముగా మార్చబడ్డాం, ఎలా దేవుని పిల్లలుగా మనం ముద్రించబడ్డామంటే క్షయమైపోయేటువంటి వస్తువుల చేత ఇదిగో మనం విమోచించబడలేదు. క్షయం అంటే నాశనం అయిపోయేటువంటి వస్తువులు, వాటి వలన మీరు విమోచించబడలేదు. కానీ దేని ద్వారా విమోచించబడ్డారు అంటాడంటే ఆయన నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడుతురని మీరు ఎరుగుదురు కదా. కాబట్టి మీరు లోక మర్యాదను అనుసరించవద్దు అంటాడు. లోక మర్యాదను ఈ లోకము నుంచి, లోకం మనకి ఏమి మరి నేర్పిస్తుందంటే, లోకములో ఏముందంటే, మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 15-17 వచనాల వరకు మనం చదివితే అక్కడ రాయబడిన మాట చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక, ఏ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినెడలా తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు,
అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును అంటాడు. ఇక్కడ లోకములో ఏముందయ్యా? లోకం అనుసరించే మర్యాద ఏమిటాయంటే లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబు అనేవి ఉన్నాయి. అవి తండ్రి వలన వచ్చినవి కాదు, అవి లోకం వలన వచ్చినవి కావు, అవి వాక్యం వలన వచ్చినవి కాదు. కానీ ఇదిగో మరి అవి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఇదిగో సాతాను చేత, లోకానికి అధిపతి అయిన సాతాను కాబట్టి ఆ సాతాను చేత ఈ శరీరాశ, ఈ నేత్రాశ, ఈ జీవపుడమును వచ్చినాయి. వాటిని మాత్రం మీరు అనుసరించవద్దు అంటాడు. లోకము దాని యొక్క ఆశ గతించిపోతుంది, కానీ తండ్రి చిత్తాన్ని ఎవరైతే నెరవేరుస్తారో, ఎవరైతే దేవుని యొక్క మాట వింటారో, ఎవరైతే దేవుని యొక్క మాట ప్రకారము ఇదిగో జీవిస్తారో, లోక మర్యాదను అనుసరించుకోకుండా, లోక సంబంధమైనటువంటి కార్యాల్ని అనుసరించుకోకుండా ఎవరైతే దేవుని యొక్క మాటను అనుసరిస్తారో, ఎవరైతే తండ్రి యొక్క చిత్తాన్ని అనుసరిస్తారో ఇదిగో వారు నిరంతరము నిలిచుంటారని ఇక్కడ మరి పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి ఎందుకు దేవుడు మనల్ని రక్షించుకున్నాడు అంటే ఇదిగో లోక మర్యాదను మనం అనుసరించుకోకుండా ఈ లోకంలో మనము ప్రత్యేకమైనటువంటి వారుగా ఉండాలని దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. అదే మాట అక్కడ అంటాడు చూడండి, 2 కొరింథీయులు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో మనం చదివితే, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందుగా మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడిలాగూ సెలవిచ్చున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినయ్యుందును, వారు నా ప్రజలయ్యుందును. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలయ్యుందురని సర్వశక్తి గల ప్రభు ఆ దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఈ లోకంలో జీవించే మనము ప్రత్యేకంగా ఉండాలంటున్నాడు. లోక మర్యాదను అనుసరించే వారిలో మనం ఉండి వారిని వెంబడించటం కాదు, కానీ అమూల్యమైన, నిష్కళంకమైన, నిర్దోషము గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనము కడుగుబడి విమోచించబడి ఉన్నాము. కాబట్టి ఈ భూమి మీద మనము ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని మనము జీవించాలి. లోక మర్యాదను మనము అనుసరించకూడదు. అలా లోక మర్యాదను అనుసరించే వాళ్ళు ప్రభువుని సంతోషపెట్టేవాళ్ళు ఎంత మాత్రము కాదు. సజీవ యాగముగా తమ్ము తాము దేవునికి సమర్పించుకున్నటువంటి వాళ్ళు అంతకన్నా కాదు అనే సత్యాన్ని ఈ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవాలి. అది మొదటి మాట. రెండో మాట మనం గమనించినట్లయితే, దేవుని యొక్క నీ మనసు మారి నూతనపరచబడాలి అంటే దేవుని యొక్క వాక్యము చేత నువ్వు శుద్ధి చేయబడాలి. దేవుని యొక్క వాక్యము చేత నువ్వు నూతనపరచుకోవాలి. దేవుని యొక్క వాక్యం అంట 2 అంచులు కలిగిన ఖడ్గం అంట. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో మనం చదివితే, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కేళ్లను, మూలుగును విభజించునంత మట్టుకు దూర్చు, హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియు లేదు. మనం ఎవరికి లెక్క చెప్పవలసినదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగు లేక తేటగానున్నది అంట.
దేవుని వాక్యం ఎటువంటిదంటే రెండంచులు కలిగిన ఖడ్గము కంటే వాడిగా ఉండేదంట. అది ప్రాణాత్మ దేహాలు, మూలుగు, నరాలు, ఎముకలు, కండరాలు అన్ని శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నిటిలోకి ఆ వాక్యం వెళ్ళిపోద్దంట. ఆ వాక్యాన్ని నువ్వు శ్రద్ధగా విన్నప్పుడు, చదివినప్పుడు ఆ వాక్యం లోపలికి వెళ్ళిపోయి అన్నిటినీ శోధిస్తూ ఉంటుందంట. నీ సమస్తాన్ని శోధిస్తూ ఉంటుంది. అందుకే దేవుని వాక్యము జీవము కలిగింది, దేవుని వాక్యము శక్తి కలిగింది, దేవుని వాక్యము ప్రభావమైంది, దేవుని వాక్యము పవిత్రమైంది, దేవుని వాక్యము యథార్థమైంది, దేవుని వాక్యము ఎన్నడూ మారనటువంటిది. జీవితాలని మార్చేది దేవుని యొక్క వాక్యం. ఆ దేవుని వాక్యము నీ శరీరంలోకి వెళ్ళినప్పుడు, నీ హృదయంలోకి వెళ్ళినప్పుడు నిన్ను నూతనపరిచేస్తుంది, నిన్ను పరిశుద్ధపరుస్తుంది, నిన్ను పవిత్రపరుస్తుంది, నిన్ను శుద్ధి చేస్తుంది. ఒక నూతనమైనటువంటి వ్యక్తిగా ఆ దేవుని యొక్క వాక్యాన్ని నిన్ను మార్చేస్తుంది. అలా నూతనమైన వ్యక్తిగా నీ ఉండాలని దేవుడు నీకోసము ఇదిగో తన్ను తాను అప్పగించుకున్నాడు. ఆయన యొక్క అమూల్యమైన రక్తాన్ని నీకోసము చెందించాడు. ఆ వాక్యం ఏం చేస్తే తెలుసా? నిన్ను పరిశుద్ధపరచు. అందుకే కీర్తనకారుడు అంటాడు, 119వ కీర్తన చూడండి, 119వ కీర్తన 119వ కీర్తన 11వ వచనం చూడండి. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అంటాడు దావీదు. అంటాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకున్నాను. దేవుని యొక్క వాక్యము నీ హృదయములో ఉంటే ఇదిగో నువ్వు పరిశుద్ధమైన జీవితాన్ని, నూతనమైన జీవితాన్ని, పవిత్రమైన జీవితాన్ని జీవించటానికి ఆ వాక్యము నిన్నేం చేస్తే తెలుసా? ఇదిగో నిన్ను శుద్ధి చేసి సిద్ధపరుస్తా ఉంటా. నీకు భయాన్ని కలిగించేది దేవుని యొక్క వాక్యము, ఇదిగో భయము కలిగించేసేది. దేవుని యొక్క వాక్యము పవిత్రమైనది, దేవుని యొక్క వాక్యము నిన్ను సరిచేసేది, దేవుని యొక్క వాక్యము నిన్ను నూతనపరిచేది, దేవుని యొక్క వాక్యము నిన్ను సరైన మార్గములో నడిపించేది. అందుకే ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చదివి ధ్యానించాలి. దేవుని యొక్క వాక్యము నీ హృదయములో ఉంటే పాపం చేయటానికి నువ్వు భయపడతావు, తప్పు చేయటానికి భయపడతావు, అపరాధం చేయడానికి భయపడతావు, అపవిత్రమైన బ్రతకటానికి భయపడతావు. ఎందుకంటే నీలో ఉన్నటువంటి ఆ దేవుని వాక్యము నిన్ను పాపం చేయటానికి ఇదిగో మరి అది ప్రేరేపించదు, అడ్డుకుంటుంది. ఆ వాక్యం తప్పు చేయటానికి ఆ వాక్యము నిన్ను అడ్డుకుంటుంది. నువ్వు ఒక నూతనమైన ఎటువంటి కల్మషము కానీ, కళంకము కానీ, మచ్చ కానీ, డాగు కానీ, ఏ విధమైనటువంటి ఇదిగో అపవిత్రమైనటువంటి ఆ జీవితం అనేది జీవించుకోకుండా ఒక పవిత్రమైన, పరిశుద్ధమైన, ఒక ప్రత్యేకమైన జీవితాన్ని ఈ లోకములో జీవించటానికి ఆ దేవుని వాక్యము నిన్ను ఏం చేస్తే తెలుసా? తయారు చేస్తుంది. అందుకే దేవుని వాక్యానికి నువ్వు ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ దేవుని వాక్యము చేత ఇదిగో నిన్ను శుద్ధి చేసుకోవాలి. ఆ దేవుని యొక్క వాక్యమునిలో ఉంటే నీ మనసు మార్చబడి నీ మనసు మారి నూతనపరచబడుతుందని అక్కడ ఆయన సెలవిస్తా ఉన్నాడు. అదే ఇంక మనం చూసినట్లయితే ఆ మొదటి కీర్తన 2వ వచనములో, మొదటి కీర్తన 2వ వచనం చూడండి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. చదువు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనదంతయు సఫలం. అంటే దేవుని యొక్క వాక్యము నీలో ఉంటే ఏం జరుగుతుంది తెలుసా? పాపము చేయటానికి నువ్వు భయపడతావు. దేవుని వాక్యం నీలో ఉంటే నువ్వు ఎలా ఉంటావు తెలుసా? ఫలభరితమైన జీవితాన్ని నువ్వు జీవిస్తావు, నువ్వు ఆశీర్వాదకరమైన జీవితాన్ని నువ్వు జీవిస్తావు. ఆ దేవుని వాక్యము ఇదిగో నువ్వు ఫలించినట్లు, నువ్వు ఎదుగునట్లు, నువ్వు ఆశీర్వదించబడినట్లు, ఇదిగో నీవు అనేక మందికి ఆశీర్వాదకరమైన జీవితాన్ని నువ్వు జీవించినట్లు ఆ దేవుని యొక్క వాక్యము నిన్ను ఆ రీతిగా సిద్ధపరుస్తుంది, ఆ రీతిగా నిన్ను సిద్ధపరుస్తుంది. అందుకే దేవారాత్రులు ఇదిగో ధర్మశాస్త్రమందు ఆనందించువాడు ధన్యుడని అక్కడ భక్తుడు సెలవిస్తా ఉన్నాడు. అది రెండోది. మూడోది మనం గమనించినట్లయితే చూడండి, దేవుని వాక్యం వల్ల కలిగే మేలు ఏమిటంటే చూడండి,
పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక ఆ మొదటి అధ్యాయం చూడండి, 5, 6, 7 వచనాలు. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు స్వాస్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువల్ల మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. మూడో తెలుసా, దేవుని వాక్యం వల్ల ఏం జరుగుతుంది తెలుసా? ప్రతి విధమైన శోధన జయించటానికి ఆ దేవుని వాక్యము నిన్ను ధైర్యపరుస్తుంది, నిన్ను బలపరుస్తుంది. యేసు ప్రభు సాతాను చేత శోధించబడటానికి ఇదిగో 40 దినాలు ఉపవాసం ఉండి అరణ్యంలోకి వెళ్ళినప్పుడు మరి దుష్టుడైన సాతాను అపవాది వచ్చి ఆయన శోధించినప్పుడు వాక్యము ద్వారా యేసయ్య అపవాదిని గద్దించినట్లుగా, పారదోలినట్లుగా, అపవాది మీద జయాన్ని పొందినట్లుగా మనం చూస్తున్నాం. అనగా దేవుని వాక్యము నీ హృదయములో ఉంటే నువ్వు ధైర్యంగా ఉంటావు, నువ్వు సిద్ధపాటు కలిగి ఉంటావు, నువ్వు బలము కలిగి ఉంటావు. నువ్వు ఎందుకు భయపడకుండా, ఎందుకు బలహీన కాకుండా, ఎందుకు ఏ విధములో మరి ఏ విషయంలోనూ నువ్వు భీతి చెందకుండా, కలవరపడకుండా, చింతపడకుండా, దిగులు పడకుండా ఉంటావు. ఆ దేవుని శక్తి కలిగినటువంటి వాక్యము నీలో ఉంది. అందుకే వాక్యము ద్వారా నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోవాలి, వాక్యము ద్వారా నిన్ను నువ్వు నూతనపరచుకోవాలి, వాక్యము ద్వారా నిన్ను నువ్వు కడుక్కోవాలి. వాక్యము ద్వారా ఇదిగో నీవు ఎలా ఉండాలి తెలుసా? ప్రతి విధమైనటువంటి మరి ఆ యొక్క శోధన, ప్రతి విధమైనటువంటి ఆ పోరాటము, ప్రతి విధమైనటువంటి ఆ యుద్ధము, ఆ ప్రతి విధమైనటువంటి ఆ ప్రతికూలమైన అడ్డమైన పరిస్థితులన్నింటినీ జయించటానికి ఆ వాక్యం అనేది నీ హృదయములో ఇదిగో నాటబడాలి. దేవుని వాక్యము చేత నువ్వు నూతన పరచబడి ప్రతి విధమైనటువంటి మరి ఆ సవాళ్లను నువ్వు జయించి ఈ లోకములో ఒక ప్రత్యేకమైన దేవునికి మహిమకరమైన జీవితాన్ని జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడి వాక్యం ద్వారా మనం సెలవిస్తా ఉన్నాం. అది రెండోది. మూడోది మనం గమనించినట్లయితే దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోవాలంట. లోక మర్యాదను అనుసరించకుండా, అక్కడ ఉంది కదా 12వ అధ్యాయము రోమా, లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగటి వలన రూపాంతరము పొందుడి. దేవుని చిత్తము ప్రకారము మనం జీవించాలి, దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. యేసు ప్రభు అంటాడు, మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం చదవ. మత్తయి సువార్త 7:21. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును అంటాడు. ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోకంలో ప్రవేశించినారు. చూసారా? అంటే బాప్టిజం పొందుకున్న ప్రతివాడు పరలోకంలో ప్రవేశించు, యేసు ప్రభు బిడ్డనని చెప్పుకున్న ప్రతివాడు పరలోకంలో ప్రవేశించు, క్రైస్తవుడని పిలువబడిన ప్రతివాడు పరలోకంలో ప్రవేశించు. దేవుని వాక్యం చెప్పేది ఏమిటంటే, ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోకములో ప్రవేశించడు గాని ఎవరు ప్రవేశిస్తారంట? దేవుని చిత్తమేదో, తండ్రి చిత్తమేదో మరి
తెలుసుకొని తండ్రి చిత్తాన్ని ఎవరైతే నెరవేర్చుతారో వారు మాత్రమే మరి పరలోకంలో ప్రవేశిస్తారు. భూమి మీద జీవించేటువంటి మనము, విశ్వాసైన మనము, సంఘమైన మనము, దేవుని ప్రజలమైన మనము దేవుని చిత్తం ఏదో మనం గ్రహించాలి. అయ్యా, నా జీవితంలో నీ చిత్తం ఏమిటయ్యా? నా కుటుంబ జీవితంలో నీ చిత్తం ఏమిటయ్యా? ఈ పనిలో నీ చిత్తం ఏమిటయ్యా? ఈ ప్రయాణంలో నీ చిత్తం ఏమిటయ్యా? దేవుని చిత్తము కోసము దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించినట్లయితే దేవుని యొక్క చిత్తాన్ని నీ జీవితంలో నువ్వు తెలుసుకోగలుగుతావు. వాక్యానుసారంగా దేవుని చిత్తము ఏమని సెలవించబడుతుందంటే, చూడండి, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 3 నుంచి 5 వరకు చదవండి. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. దేవుని చిత్తము ఏమిటి అని ఇక్కడ మరి పౌలు పరిశుద్ధాత్మ వారి సంఘానికి ఏం చెప్తుందంటే, పరిశుద్ధత కలిగి ఉండుట దేవుని చిత్తము అంటాడు. ఏం కలిగి ఉండాలంట? పరిశుద్ధత. ఈ లోకంలో మనం ఎలా ఉండాలో పరిశుద్ధత కలిగి. పరిశుద్ధత అనేది ఎలా ఉంటుందంటే, మన క్రియలు, మన మాటలు, మన ప్రవర్తన సమస్తము జాగ్రత్తగా మరి జీవించిన దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నా మాటలు వింటున్నాడు, దేవుడు నా క్రియలు చూస్తున్నాడు, దేవుడు నా నడకను చూస్తున్నాడు, నా పడకను చూస్తున్నాడు, నా మార్గాన్ని చూస్తున్నాడు, నా క్రియలు చూస్తున్నాడు, నా ప్రవర్తన చూస్తున్నాడు, సమస్తము నా దేవుడు నన్ను చూస్తున్నాడు అని ఎరిగినటువంటి వారమై ఈ భూమి మీద జాగ్రత్త కలిగి మనం ఎప్పుడైతే జీవించుతామో అప్పుడు మనము పాపము చేయకుండా, అపవిత్రమైన అపరిశుద్ధమైన బ్రతకోకుండా మనం ఉంటాం. దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చగలుగుతాం. పరిశుద్ధత కలిగి ఉండుట దేవుని చిత్తం అంట. ప్రతి ఒక్కడు తన ఘటాన్ని, ఘటం అంటే శరీరం, ఇంకా శరీరం, ఆత్మ, ప్రాణం కదా. శరీరం, ఆత్మ, ప్రాణం. అందుకే అపోస్తలుడైన పౌలు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వచనములో అంటాడు. చూడండి, 2 కొరింథీయులు 7, ప్రియులారా, అంటే ఈ వాగ్దానాలు అంటే 18వ వచనంలో రాయబడిన వాగ్దానాలు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాం. ఇదే దేవుని చిత్తం. దేవుని చిత్తం అంటే దేవుని చిత్తాన్ని జరిగించువాడు మాత్రమే పరలోకంలో ప్రవేశిస్తాడని యేసయ్య చెప్పిన ప్రకారము నువ్వు పరలోకంలో ప్రవేశించాలి అంటే నీలో పరిశుద్ధత ఉండాలి. నీ ప్రాణాత్మ దేహాలకి ఎటువంటి కల్మషము కానీ, ఎటువంటి మచ్చ కానీ, ఎటువంటి డాగు కానీ, ఎటువంటి అపవిత్రత కానీ, ఎటువంటి అపరిశుద్ధమైనటువంటి ఈ లోక మాలిన్యము కానీ అంటకుండా ఎప్పుడైతే నిన్ను నీవు కాపాడుకుంటావో అది దేవుని చిత్తం అంట. అప్పుడు దేవుడు అంగీకరిస్తాడంట. అది ఆత్మ సంబంధమైంది పరలోకము, ఇది శరీరం. ఆత్మ వేరు, శరీరం వేరు. కాబట్టి ఏ తప్పు చేయొచ్చు, ఏ పాపం చేయొచ్చు, ఏదైనా మాట్లాడొచ్చు, ఎక్కడైనా మాట్లాడొచ్చు అంటే అదే దేవుని వాక్యం చెప్తున్నాడు. భూమి మీద ఇదిగో నీ ప్రతి క్రియను దేవుడు చూస్తున్నాడు అని, నీ ప్రతి మాటను దేవుడు చూస్తున్నాడు అని, అన్నీ చూస్తున్నాడు. వాటి చొప్పున నువ్వు ఆయనకి లెక్క చెప్పాలని కూడా ఆ మాట రాయబడి. శరీరం వేరు, ఆత్మ వేరంటే ఇంకా ఆయన అది రాయాల్సిన అవసరం ఏముంది? ఇంకా శరీరం వేరు, ఆత్మ వేరంటే మరి ఈ యొక్క అపవిత్రత గురించి, ఈ పాపం గురించి, ఈ లోక సంబంధమైన మాలిన్యం గురించి, ఈ లోక సంబంధమైన కార్యాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు.
ఆయన అంటాడు, నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. పరిశుద్ధత లేకుండా ఎవడు పరలోకంలో ప్రవేశించలేడు. పరిశుద్ధత లేకుండా ఎవడు నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకోలేడు. పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుని చూడలేరు. అది దేవుని చిత్తం. అది దేవుని చిత్తం. ఆ దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవాలి. ఒక విశ్వాసికి నేను భూమి మీద జీవిస్తున్నాను కదా, దేవుని సంఘంగా భూమి మీద నేను జీవిస్తున్నాను కదా, దేవుని చిత్తాన్ని నేను తెలుసుకోవాలని వాక్యంలో రాయబడింది కదా. దేవుని చిత్తం ఏమిటంటే ఈ భూమి మీద నేను పరిశుద్ధత కలిగి నా ఘటాన్ని నేను కాపాడుకోవాలి, నా శరీరాన్ని కాపాడుకోవాలి, నా ప్రాణాన్ని కాపాడుకోవాలి, నా ఆత్మను కాపాడుకోవాలి. ఏ విషయంలో లోక సంబంధమైన మాలిన్యం అంటకుండా, ఏ విషయంలో ఏ సంబంధమానియం అంటకుండా, అది మాట కావచ్చు, అది చూపు కావచ్చు, అది క్రియ కావచ్చు, అది ఆలోచన కావచ్చు, అది పని ద్వారా కావచ్చు, అది శరీరం ద్వారా కావచ్చు, అది హృదయం ద్వారా కావచ్చు, అది దేని ద్వారా అయినా కావచ్చు. ఎటువంటి అపవిత్రత, అపరిశుద్ధి అనేది నా దేహంలోకి, నా ఆత్మలోకి, నా శరీరంలోకి, నా ప్రాణంలోకి అది ప్రవేశించడానికి వీల్లే. ఈ శరీరము దేవుని కోసం సమర్పించబడి, నా ప్రాణాత్మ దేహాన్ని నా దేవునికి నేను సమర్పించుకున్నా కాబట్టి ఈ దేహము దేవునిది, ఈ శరీరము దేవునిది, ఈ ఆత్మ దేవునిది, ఈ ప్రాణము దేవునిది, ఈ యొక్క ఇదిగో నాలో ఉన్నటువంటి ప్రతిదీ దేవునిది. కాబట్టి దేవునికి విరోధమైన, దేవుని వాక్యాన్ని వ్యతిరేకమైన, దేవుని పరలోక రాజ్యాన్ని వ్యతిరేకమైనది ఏది ఇదిగో నా శరీరములో, నా ప్రాణములో, నా ఆత్మలో ఎంత మాత్రము అది పని చేయడానికి వీల్లే. మా వాక్యమేనండి. డిస్టర్బ్ చేస్తే వాక్యం పోద్ది. నా జీవితము, నా ప్రాణము, నా శరీరము నా దేవునికి నేను సమర్పించుకున్నాను. ఇది నాది కాదు, నా దేవుడిచ్చిన బహుమానం, నా దేవుడిచ్చిన ప్రాణం, నా దేవుడిచ్చిన అవకాశం. ఈ లోకంలో ప్రత్యేకంగా నేను బ్రతకాలని, ఈ లోకంలో నేను పౌరుషంగా బ్రతకాలని, ఈ లోకంలో నేను మరి పరిశుద్ధంగా బ్రతకాలని, ఈ లోకంలో దేవుని కోసము ఒక సాధనముగా ఇదిగో నేను వాడబడాలని దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని, తన ప్రాణాన్ని, తన దేహాన్ని, తన సమస్తాన్ని నా కోసము సమర్పించుకొని నన్ను పరలోక పౌరుడిగా, నన్ను ఈ భూమి మీద ప్రత్యేకమైన వ్యక్తిగా ఆయన నన్ను ఏర్పాటు చేస్తున్నాడు. కాబట్టి ఈ జీవితము ఆయన కోసమే. అది సమర్పణ. సజీవ యాగముగా సమర్పణ అంటే అది సమర్పణ. ఆ సమర్పణ కలిగినటువంటి జీవితాన్ని నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో, ఆ ఆత్మ సంబంధమైన బ్రతుకు ఎప్పుడైతే నువ్వు బ్రతుకుతావో, నువ్వు ఎప్పుడైతే దేవునికి నిన్ను కమిట్మెంట్ చేసుకుంటావో, లోక మర్యాదను అనుసరించవు, లోక సంబంధమైన అపవిత్రత నీ ఇంట్లోకి, నీ శరీరంలోకి రానివ్వు, దేవుని చిత్తం ఏదో పరీక్షించి ఆ దేవుని చిత్త ప్రకారము జీవించటానికి నిన్ను ఆయనకు అప్పగించుకొని ఈ భూమి మీద ఆ రీతిగా జీవించి దేవుని నువ్వు మహింపరుస్తావు. ఆ సత్యాన్ని తెలుసుకోవాలని, దేవుని సంఘము ఆ రీతిగా ఉండాలని పరిశుద్ధ ఆత్మదేవుడు ఇదిగో ఈ వాక్యం, ఈయన వాక్యం విన్నాం. పరిశుద్ధ ఆత్మదేవుడు పౌలు ద్వారా సంఘానికి ఈ మాట సెలవిస్తా ఉన్నాడు. ఉదయకాల సమయం మందు ప్రియదేవుని బిడ్డల, నీలో ఏమైనా లోక మర్యాదకు సంబంధించిన ఛాయలు ఏమైనా ఉన్నాయేమో ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. నీ మనసు మారకుండా, నూతన పరచబడకుండా ఇంకా ఏదైనా పులిసినది ఏదైనా ఉందేమో, పులిపిండి ఏదైనా ఉన్నదేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుని చిత్తము కాకుండా నీ చిత్తాన్ని నువ్వు అనుసరిస్తున్నావేమో, మనుషుల యొక్క మూలాపాఠాలను నువ్వు అనుసరిస్తున్నావేమో, మూలాపదేశాలు అనుసరిస్తున్నావేమో, దేవుని చిత్తాన్ని నువ్వు జరిగించట్లేదేమో, దేవుని యొక్క చిత్తం కోసం నువ్వు కనిపెట్టట్లేదేమో, దేవుని యొక్క చిత్త ప్రకారము నువ్వు జీవించట్లేదేమో. ఈ మూడు విషయాల్లో ఎక్కడైనా ఏదైనా లోపం ఉందేమో నువ్వు సరిచేసుకోవాలి, నువ్వు పరీక్ష చేసుకోవాలి, నువ్వు పరిశీలన చేసుకోవాలి. మరి యొక్క నూతన నెలలో పరిశుద్ధ బలను సమీపించేటువంటి అవకాశాన్ని దేవుడు నీకు అనుగ్రహించాడు.
ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తీసుకునేటువంటి అవకాశం నీకు ఇచ్చారు. కాబట్టి పరిశుద్ధమైన శరీరము తీసుకునే నీవు, పవిత్రమైన ఆయన రక్తాన్ని తీసుకునే నీవు అపవిత్రంగా ఉండకూడదు, అపరిశుద్ధంగా ఉండకూడదు, లోక మర్యాద నీలో ఉండకూడదు, ఈ లోక సంబంధమైనటువంటిది, ఏ సంబంధమైన మాలిన్యం ఏమి నీలో ఉండకూడదు, వాక్యానికి వ్యతిరేకమైనది ఏది నీలో ఉండకూడదు, పరలోకానికి వ్యతిరేకమైన ఏది నీలో ఉండకూడదు. నువ్వు పరిశుద్ధపరచబడాలి, నువ్వు నూతనపరచబడాలి, దేవుని చిత్త ప్రకారం నువ్వు జీవించాలి, దేవుని యొక్క వాక్య ప్రకారం నువ్వు జీవించాలి, దేవుని యొక్క ఆలోచన ద్వారా నువ్వు నడిపించబడాలి. ఆ రీతిగా నిన్ను పరిశీలన చేసుకొని, లోటుపాట్లుంటే సరి చేసుకుని, లోపాలు సరి చేసుకుని, ఇదిగో వాక్యానుసారంగా జీవించటానికి నిన్ను నువ్వు తీర్మానం చేసుకో. అలా తీర్మానం చేసుకుని ఆ రీతిగా నువ్వు పరిశుద్ధ బలను సమీపించు. అప్పుడు దేవుని యొక్క కృప, దేవుని యొక్క సమాధానం, దేవుని యొక్క ఆశీర్వాదము నీ జీవితాల్లో, నీ కుటుంబ జీవితాల్లో సమృద్ధిగా ఆయన నీకు అనుగ్రహిస్తాడు. అటువంటి కృప దేవుడు నీకు, నీ కుటుంబానికి దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. మమ్మల్ని అతిమిక్కిలి ప్రేమతో ప్రేమించున్న ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవానికి వందనాలు చెల్లిస్తున్నా. లోక మర్యాదను మేము అనుసరించకూడదని, వాక్యము చేత మమ్మల్ని మేము నూతన పరుచుకోవాలని, తండ్రి చిత్తమేదో పరీక్షించి తెలుసుకొని ఆ తండ్రి చిత్త ప్రకారం మేము నడుచుకోవాలని 3 శ్రేష్టమైన అమూల్యమైనటువంటి మాటలు నీ వాక్యములోంచి రోమా పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాల ద్వారా నాతో, మా అందరితో నువ్వు మాట్లాడినందుకే వందనాలు చెల్లిస్తున్నా. ఈ వాక్యం వ్యర్థంగా పోకూడదు ప్రభువా. మంచి నేల పడిన విత్తన వలె నూరంతులుగా ప్రతి ఒక్కరూ నాయన ఫలించినట్లుగా, పరిపూర్ణులుగా నీ ఎదుట నిలుబడి నీ రాకడకు సిద్ధపడినట్లుగా, ఈ భూమి మీద మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తూ అనేక మందికి ఆశీర్వాదకరంగా ప్రతి ఒక్కరు ఉండునట్లుగా సహాయము చేయమని, దీవించమని, ఆశీర్వదించమని, నూతనపరచమని, మేలుతోనూ సమాధానముతోనూ నూతనమైన కార్యాలతోనూ ప్రతి